ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడపిల్లని ఇలా బజార్కి ఈడుస్తాడా? ఏం మనిషిరా వాడు? రేపటి నుంచి అది తలెత్తుకుని వీధులు ఎలా తిరగలుగుతుంది? అలాంటి వాడిని క్షమించకూడదు బావగారు. ఆ రోజు అక్కడే వాడిని నరికి పారేస్తుంటే ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు కదన్నయ్య. బాబాయ్, అలాంటి పని శౌర్య సార్ చేయరు. ఆయన గురించి నాకు తెలుసు. ఏం తెలుసమ్మా నీకు? నేనే నాశనం చెయ్యాలనుకున్నానని వాడి నోటితో వాడే చెప్పాడమ్మా. అలాంటి వాడి పని చేయడని ఎలా అనుకుంటున్నావు? మంచివాడు, పద్ధతి గలవాడు అనుకున్నాను. కానీ ఇలాంటి పాడు పని చేస్తాడనుకోలేదు. నా బిడ్డ బతుకు నాశనం చెయ్యాలని చూసింది చాలక ఇలా అందరికీ చూపించి అది తలెత్తుకోకుండా చేసి దాని ప్రాణాలు తీయాలని చూస్తాడా? పెద్దమ్మా, ఆయన గురించి మీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ రోజు నా బిడ్డ ఒంటి మీద చెయ్యి వేసిన వయసు వాడితో ఆ తప్పు చేయించుంటుందని క్షమించి వదిలేశాను. కానీ ఈరోజు అందరికీ సినిమాలా వాడి చేసిన పని గురించి చూపించి నా కూతురు తలెత్తుకొని తిరగకుండా చెయ్యాలని చూస్తుంటే ఇంకా వాణ్ణి ఎలా క్షమించను? క్షమించాల్సిన అవసరం కూడా లేదన్నయ్య. మన ఇంటి పరువును వాడు ఊరందరికీ పంపకం చేస్తున్నాడు. ఇది అలా అలా అందరికీ చేరి నలుగురు మన రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుకోకముందే వాడికి శిక్ష పడాలన్నయ్య. ఆడపిల్లని మాటంటేనే ఒప్పుకొని నేను నా బిడ్డ మానం మర్యాద తీయాలని చూసిన వాణ్ణి ఇంకెలా క్షమిస్తాను శివరాం? ఈ రోజు వాడి అంతు చూడందే వదల్లో. పెద్దనాన్న, ప్లీజ్ నా మాట వినండి. శౌర్య సార్ చాలా మంచివారు. ఎప్పుడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించిందే లేదు. అలాంటి సార్ ఇలాంటి పని చేశారంటే ఎక్కడో ఏదో జరిగింది. ఇది సార్ చేసిన పని కాదు పెద్దనాన్న. రామా బతుకు నాశనం చెయ్యాలని చూసినవాడు ఇంకా మంచివాడని ఎలా అనుకుంటున్నావమ్మా? అది 10 మంది చూసి రేపు రామా ఏదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత? మనిషికే క్షమాపణ ఉంటుంది, మృగాలకి శిక్ష మాత్రమే ఉంటుంది. ఆ మృగానికి శిక్ష పడాలి. పెద్దనాన్న, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.